మనిషి ఇక 120 సంవత్సరాలు జీవించగలడు. అవును, ఇది నేను చెప్తుంది కాదు. రీసెంట్ గా చైనా అండ్ రష్యా ప్రెసిడెంట్స్ మనిషి 150 సంవత్సరాలు బతకగలడని, దీని గురించి ఆల్రెడీ సైంటిస్టులు వర్క్ చేస్తున్నారని మాట్లాడుకున్నారు. ఇక వీరికంటే ముందే ఏపీ సీఎం సిబిఎన్ గారు మనిషి 120 సంవత్సరాలు బతకగలడని, బిల్ గేట్స్ అంటే పెద్దవారు దీని గురించి ఆల్రెడీ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు. దీని మీద వచ్చిన ట్రోల్స్ చూసి నేను కూడా బాగా నవ్వుకున్నాను. కానీ తర్వాత రీసెర్చ్ చేస్తే నమ్మలేని నిజాలు తెలిసాయి. అవును, కేవలం ఇప్పటి సైంటిస్టులు మాత్రమే కాదు, పురాణాలలో వేల సంవత్సరాల క్రితమే మనిషి 100 సంవత్సరాలు పైగా జీవించగలడని చెప్పారు. హిందూ పురాణాల ప్రకారం సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు. ఇక బైబిల్లో కూడా మనిషి జీవిత కాలం 120 సంవత్సరాలకు తగ్గించబడిందని చెప్పారు. వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో కూడా మనిషి 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించగలడని, చరక సంహిత ప్రకారం 200 నుంచి 800 సంవత్సరాలు, శశ్రుత సంహిత ప్రకారం 200 సంవత్సరాలు జీవించగలరు. మన పురాణాలలో వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భగీరథుడు 100 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్తారు. దశరథుడు 100 సంవత్సరాల కంటే పైనే పరిపాలించాడని వర్ణన ఉంది. కలియుగంలో కూడా వీటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జపాన్ అండ్ మొనాకో కంట్రీస్ లో 100 సంవత్సరాలు దాటిన వారు వేలల్లో ఉన్నారు. ఇక ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి జీన్ కాల్మెంట్. ఫ్రాన్స్ లో 122 సంవత్సరాల 167 రోజులు జీవించారు. వీటన్నిటిని అనలైజ్ చేసి మనిషి 120 సంవత్సరాలు జీవించగలడని సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. దీని మీద బిలియనీర్స్ మొత్తం హెవీ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి మీరు చెప్పండి, మీకు అవకాశం వస్తే 120 సంవత్సరాలు బతుకుతారా?